శ్రీలంకను దిత్వా తుఫాను చిగురుటాకుల వణికిస్తోంది. ఈ తుఫాను ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారి తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తూ బలహీనపడుతోంది. దిత్వా దాటికి శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వరదలు రావడంతో పాటు కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే 334 మంది ప్రాణాలు కోల్పోగా మరో 370 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 11.18 లక్షల మందిపై ఈ విపత్తు ప్రభావం పడినట్టు శ్రీలంక జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అయితే ఒక్క కాండి జిల్లాలోనే 88 మంది మృతి చెందగా 150 మంది కనిపించకుండా పోయారు. బదులాల్లో 71 మంది మృతి చెందారు. ఇన్ఫాక్ట్ శ్రీలంకలో ఉన్న భారతీయులతో పాటు అక్కడి స్థానికులను రక్షించడానికి భారత సైన్యం రక్షణ చర్యలు చేపట్టింది. నేవీ చేత హెలికాప్టర్ సహాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని ఎయిర్ లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. అయితే ఇప్పటికే ఆపరేషన్ సింధు సాగర్ పేరుతో భారత ఆర్మీ కొలంబోలో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చింది.